హర్షదీప్ కోసం సిరాజ్ని పక్కన పెట్టేశారు అని చెప్పి కూడా కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు కదా. అది కరెక్ట్ కాదండి. హర్షదీప్ టీంలో ఉండాలి. ఎందుకంటే మీరు చూడండి, ఏ వన్డే టీంలో అయినా, ఏ వైట్ బాల్ టీంలో అయినా యూ విల్ హ్యావ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ సీమర్. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉండాలి. అందరు రైట్ ఆర్మ్ బౌలర్స్ ఉంటే మీకు ఆ వెరైటీ ఉండదు. ముఖ్యంగా ఈ ఫార్మాట్లో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉండాలి. మన ఇండియాలో బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఎవరంటే హర్షదీప్ సింగ్. అతను ఆడిన అన్ని మ్యాచ్లో ప్రూవ్ చేస్తున్నాడు. ఈవెన్ T20 వరల్డ్ కప్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేశాడు. సో అలాంటి బౌలర్ ఖచ్చితంగా ఉండదు. సో హర్షదీప్ కోసం సిరాజ్ని పక్కన పెట్టి ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియా ఈవెంట్స్. ఇవన్నీ సోషల్ మీడియాలో రకరకాల, అంటే వాళ్ళకి క్రికెట్ పెద్దగా తెలియని వాళ్ళు ఏదో తమకు తోచిన వ్యాఖ్యానాలు చేసేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం, ఒక ఫోరం దొరికింది, దాన్ని చేస్తారు. అవి వైరల్ అవుతుంటాయి కొన్నిసార్లు. ఎందుకంటే ఎమోషనల్గా మాట్లాడితే అవి ఎక్కువ వైరల్ అవుతాయి. మీరు లాజిక్తో మాట్లాడితే అవి ఎవరు పట్టించుకోరు. లాజిక్ అంటే కూడా ఎమోషన్ ఎక్కువ రూల్ చేస్తుంది. సో అలాంటి ఎమోషనల్ మాటలే తప్ప లాజికలీ మనకు ఖచ్చితంగా ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉండాలి. మీరు ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అయిన ఆడుతున్న 8 టీంలో చూడండి, ప్రతి టీంలో ఇన్వేరియబుల్గా ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు. ఓకే, అంటే హర్షదీప్ పర్ఫార్మెన్స్ గురించి మీరేం చెప్తారు? హర్షదీప్ చాలా బాగా పర్ఫార్మ్ చేసి ఎక్కడిచ్చినా సరే, న్యూ బాల్తో బాల్ స్వింగ్ చేస్తున్నాడు, డెత్లో మంచి బౌలింగ్. ఎప్పుడు కెప్టెన్ అతను బాల్ ఇచ్చినా కూడా ఈజ్ పర్ఫార్మింగ్ ఇస్ రోల్ వెరీ వెల్. సో మంచి మంచి కరేజియస్ ప్లేయర్. కొన్ని రన్స్ ఇచ్చినా సరే అతను ఏ మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా చాలా బాగా పర్ఫామ్ చేస్తాను హర్షదీప్. సో హీఈస్ డెఫినెట్లీ షుడ్ బి దేర్ ఇన్ ది 11లో అతను ఖచ్చితంగా ఉండాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఛాంపియన్స్ ట్రోఫీకి చాలా తక్కువ టైం ఉంది యాక్చువల్లీ. ఈ టైంలో టీం ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది? అంటే పాత జరిగిన మిస్టేక్స్ ఏవైనా ఉంటాయో అవన్నీ సరి చేసుకొని ఎలా ముందుకెళ్తే బాగుంటుంది? సరి చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం లేదు. ఒకటే మ్యాచ్ మిగిలి ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇంగ్లాండ్తో మనం 5 T20s ఆడాం, 3 వన్డేస్ ఆడుతున్నాం. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఒక వన్డే టోర్నమెంట్ ముందున్నప్పుడు మనం 5 వన్డేస్ 3 T20s ఆడి ఉంటే మీరు అన్నట్టుగా మనకు ఉన్న లోపాలే ఉన్నా సరిదిద్దుకోవడానికి, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఫామ్లోకి రావడానికి, KL రాహుల్ ఫామ్లోకి రావాలన్నా, కోహ్లీ మిగతా వాళ్ళందరినీ టెస్ట్ చేయాలన్నా, కుల్దీప్ యాదవ్ చాలా కాలం తర్వాత ఆడుతున్నాడు ఇంజరీ నుంచి వచ్చి, అతనికి సరైన గేమ్ టైం దొరకలేదు. సో మనం 5 వన్డేస్ ఆడి ఉంటే చాలా కరెక్ట్గా ఉండేది. మన ప్రిపరేషన్ చాలా చాలా ప్రాపర్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనం T20s ఎక్కువ ఆడేసాం, మనం వన్డేస్ 3 మాత్రం ఆడుతున్నాం. సో సరైన ప్రిపరేషన్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్తున్నామేమో, మన ప్లేయర్స్ అందరూ ఫామ్లోకి వచ్చే వాళ్ళకు అవకాశం కల్పించలేదేమో అని నాకు అనిపిస్తుంది. అంటే మనకు అందరూ రైట్ హ్యాండ్ వాళ్ళే ఉన్నారు. అంటే రిషబ్ ఉన్నాడు కదా, లెఫ్ట్ హ్యాండ్కి సంబంధించి ఏమంటారు? అంటే ఫామ్ ఎలా ఉండొచ్చు? అంటే ఇప్పుడు మనకి మీరు అన్నట్టు అందరూ రైట్ హ్యాండర్స్ ఉన్నారు, టాప్ 6 కనుక తీసుకుంటే. బట్ మనం ఆల్రెడీ చూసాం ఈ సిరీస్లోనే అక్షర్ పటేల్ని ఒక ఫ్లోటర్గా యూజ్ చేసుకుంటున్నారు. సో హీ బ్యాటెడ్ ఎట్ నెంబర్ 5 బోత్ మ్యాచెస్లో. అతను నెంబర్ 5లో బ్యాటింగ్ చేశాడు. అంటే అతను హార్దిక్ పాండ్యా, KL రాహుల్ కంటే కూడా ముందు బ్యాటింగ్ చేస్తున్నాడు. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేయడం కోసం అతన్ని ముందు తీస్తున్నారు. అలాగే జైస్వాల్ కూడా మనకు ఆప్షన్ ఉన్నాడు, ఓపెనర్గా జైస్వాల్ ఆడే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. ఈవెన్ వాషింగ్టన్ సుందర్ కూడా ఐ కెన్ ప్లే అప్ ది ఆర్డర్. వాషింగ్టన్ సుందర్ కూడా టీంలో ఉన్నాడు. అతను కూడా 11లో వస్తే అతను కూడా మీరు కాస్త ముందు పంపించే అవకాశం ఉంటుంది. సో ఐడియల్గా లెఫ్ట్ హ్యాండర్స్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. కానీ మనం వన్డే వరల్డ్ కప్లో ఫైనల్ దాకా వెళ్ళాము, ఇదే సేమ్ అందరూ రైట్ హ్యాండర్స్తోనే వెళ్ళాం. సో ది మెయిన్ థింగ్ ఈజ్ దట్ యూ షుడ్ ప్లే యువర్ బెస్ట్ 11. అతను రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండర్ అని కాదు, మీ టీంలో బెస్ట్ ప్లేయర్తోనే మీరు వెళ్ళాలి. వీలైనంత వరకు మీరు లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేయాలి. బట్ లెఫ్ట్ హ్యాండర్ కంటే ఆ రైట్ హ్యాండర్ మచ్ బెటర్ అనుకుంటే యూ షుడ్ గో విత్ దట్ రైట్ హ్యాండ్.